భారత్ జోడో యాత్ర, అదేవిధంగా కర్ణాటక ఎన్నికలు, ఈ రెండు భారతదేశాన్ని కుదిపేశాయి. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, అదేవిధంగా దానికంటే ముందు భారత్ జోడో యాత్ర, ఈ రెండింటికి కాంగ్రెస్లో కొంత జోష్ నింపింది అనుకోవచ్చు. సతికిలు ఓడిపోయింది, ఇంకా చావు బతుకుల్లో అంచుల్లో ఉంది అన్న కాంగ్రెస్ ఉంది అన్న మాటలకు ఈ రెండు ఇప్పుడు నిజంగా జీవం పోస్తున్నాయి. యథావిధిగా భారత్ జోడో యాత్ర అయితే హ్యాట్సప్ మనం అసలు దాని గురించి చెప్పనక్కర్లేదు, అంత గట్టిగా ప్రజలకు నాటుకుపోయింది. ఇప్పుడు మొన్న రీసెంట్ జరిగిన కర్ణాటక ఎన్నికలు చూసుకున్నట్లయితే ప్రజల్లో ఇంకా నెక్స్ట్ కాంగ్రెసే గెలిచిద్ది అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే బీజేపీ మొన్నే చెప్పింది కర్ణాటక ద్వారా ముఖద్వారంగా మేము ఎంటర్ అవుతాము, ఎంటర్ అయ్యి ప్రజల్లోకి మేము వెళ్ళి సౌత్లో మేము మా అధిష్టానాన్ని మేము ఏర్పాటు చేస్తామంటే ముక్కు కొట్టినట్టు కాంగ్రెస్ శ్రేణులు అయితే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో పడిందా లేదా అనేది ఇరు వర్గాల పార్టీలు కూడా చర్చలు జరుగుతూ ఉండే, మాటలు యుద్ధం అనేది మనం ఉవ్వెత్తం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ జోడో యాత్ర గురించి, అదేవిధంగా కర్ణాటక ఎన్నికలకు ప్రభావం చాలా పడింది అని చెప్పవచ్చు. సో తెలంగాణ ఎన్నికల్లో ఇంకా కొద్ది రోజుల్లో కొద్ది నెలలో సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. అయితే కొంతమంది బీఆర్ఎస్ నేతలతో కూడా వాళ్ళు పొంగులేటి, జూపల్లి, పట్నం బ్రదర్స్తో కూడా టీ కాంగ్రెస్ నేతలు అయితే చర్చలు జరుపుతూ ఉన్నారు. మంతనాలు అయితే టీ కాంగ్రెస్ మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. మొన్నే రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు, నేను మీకోసం పార్టీ కోసం, సోనియా గాంధీ కోసం నన్ను నేను తగ్గించుకోవటానికైతే నేనైతే రెడీగా ఉన్నాను అంటూ రేవంత్ రెడ్డి అయితే ఒక మాటనైతే చెప్పారు. అదేవిధంగా వెళ్ళిపోయిన పార్టీ నేతలు కూడా సొంత గుటికి మళ్ళీ రావాలి, మీరు మళ్ళీ చేర్చుకొని మన కాంగ్రెస్ని మనం విజయకేతనం ఎగరవేద్దాం తెలంగాణలో అంటూ రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అలాగే కాంగ్రెస్ వైపు కూడా కొంతమంది చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నిండింది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. కర్ణాటక ఎన్నికలు జోడో యాత్ర అనేది ఒక వాళ్ళకి పిల్లర్ లాగా అయింది. సో మీ దగ్గర దీని మీద ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ వరుణ్. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా ఒక వ్యూహాత్మక రచనతో ముందుకు వెళ్తున్నాయి. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఇది సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ బలహీన పడిపోయింది, పూర్తిగా అయిపోయిందనే నేపథ్యంలోనే రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యొక్క భారత్ జోడో యాత్రతో సో ప్రతి ఒక్క ప్రజల్లోకి అయితే గుండెల్లోకి అయితే చొచ్చుకొని వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. సో అదొకటైతే మరింకోటి చూసుకున్నట్లయితే మరి ఇంకా ఫుల్ జోష్ పెంచే విధంగా అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాల ఎఫెక్ట్ అయితే ఎక్కువగా చూపించింది. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో చూసుకున్నట్లయితే మొత్తం సీన్ అంతా కూడా రివర్స్ అయిపోయింది. గతంలో చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గురించి ప్రస్తావించిన నేపథ్యం చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఘాటు వ్యాఖ్యలు అయితే డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నారు. అయితే దీన్ని బట్టే మనం చూడొచ్చు తెలంగాణలో ఎట్టి పరిస్థితులు కూడా ఈసారి కర్ణాటక ఎన్నిక ఫలితాలు రిపీట్ అవుతాయి అంటూ కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న ఈ తరుణం ఎగ్జాక్ట్ గా ఎక్కడ కూడా తెలంగాణలో రిపీట్ అవుతుందని చెప్పేసి ఒకవైపు కేసీఆర్ కూడా భయం పట్టుకుందా అని ఇటువంటి వ్యాఖ్యలు అయితే నిదర్శనం తెలుస్తుంది. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ నుండి ఎవరైతే వీడి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఒకవైపు ఇప్పుడే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసేందుకు కూడా తాను తాశక్తులు కూడా ప్రయత్నిస్తున్నట్టు కూడా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే క్రమశిక్షణ రహితంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ప్రజల్లో యొక్క కేడర్ బలం లేదో సర్వే ప్రకారంగా ఉన్నారో వాళ్ళందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయినా సరే వాళ్ళందరూ ఈసారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వవు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 30 మంది పైగా అయితే బీఆర్ఎస్ పార్టీ నుండి వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆ కాంగ్రెస్ పార్టీలో రావడానికి అయితే ఇప్పుడు ఒక వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ స్టెప్ తీసుకుంటుందనే వాళ్ళతో మంతనాలు చేస్తున్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా అయితే ఎవరు ఏంటి అనేది మనకైతే తెలియదు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చేసిన ఎవరైతే ఉన్నారో పొంగులేటి కావచ్చు, జూపల్లి కావచ్చు, వీళ్ళందరితో కూడా ఇప్పటికే రావాలి అంటూ కూడా డైరెక్ట్ మంతనాలు అయితే చేస్తుంది. ఇదిలా ఉండగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే కర్ణాటక ఎన్నిక జోష్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఇవే రిపీట్ అవుతాయి అనే నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా మనం చూసుకున్నట్లయితే గతంలో రాహుల్ గాంధీ ప్రకటించిన
రైతు డిక్లరేషన్ కావచ్చు, అలాగే ప్రియాంక గాంధీ హైదరాబాద్ నడుపుతున్న సరూర్ నగర్ స్టేడియంలో ప్రకటించిన యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటితో తెలంగాణ ప్రజల్లో అయితే చొచ్చుకుపోయింది టీ కాంగ్రెస్. ఈ యొక్క ధీమాతోనే నెక్స్ట్ కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో ఇంకా మరికొద్ది నెలలు ఉండగానే ఒక దానికి షెడ్యూల్ కూడా వేసే తరుణంలో అయితే టీ కాంగ్రెస్ అయితే ఉంది. అంటే ఇంకా ఎస్సీ ఎస్టీ అలా మహిళ ఇలాంటి డిక్లరేషన్ కూడా ఇచ్చి ప్రజలందరూ కూడా తమ వైపు తెచ్చుకునే విధంగా అయితే టీ కాంగ్రెస్ అయితే అడుగులు వేస్తుంది. అయితే మొత్తంగా చూడొచ్చు, అసలు పూర్తి స్థాయిలో కూడా టీ కాంగ్రెస్ బలహీన పడిపోయింది. దీని గురించి మాట్లాడకూడదు అని ప్రతిపక్ష నేతలు అన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ అయితే మాత్రం బీభత్సంగా అయితే పడింది. అయితే ఇప్పటికే మనకు తెలుసు అందరికి కూడా, ఆ టీ కాంగ్రెస్ లో చూసుకున్నట్లయితే ఒక వర్గ పోరు అనేది ఉంటుంది. అంటే ఒక సీనియర్లు జూనియర్లు అనే అంతర్గత విభేదాలు అయితే ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఒక నిదర్శనం. ఒక యూనిట్ గా అయితే స్టెప్ తీసుకోవడం వల్ల అక్కడ కర్ణాటకలో భారీ మెజారిటీతో అయితే ఎవరు ఊహించిన విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అయితే అధికారం చేపట్టింది. అదే విధంగా ఎక్కడ కూడా మేమంతా కూడా కలిసి వెళ్తాం. ఎవరైతే ఇప్పుడు పైనుండి మాత్రం ఒక ఇన్స్ట్రక్షన్ మేరకు, సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్ మేరకు ఒక నాయకత్వంలోనే మేమందరం అడుగులు వేస్తాం అంటూ కూడా ఇప్పటికే అయితే రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. అయితే వేచి చూడాలి. ఇప్పటికే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఒక టికెట్ లభించిపోయినా సరే ఇలాంటి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి అయితే చేర్చుకునే పరిణామ క్రమంలో అయితే ఒక స్టెప్ తీసుకుంది టీ కాంగ్రెస్. వేచి చూడాలి. అయితే ఎవరో రానున్న ఎన్నికల నేపథ్యంలో అయితే కొన్ని నెలలు అయితే ఉన్నాయి. అయితే ఎవరు వస్తారు ఏంటి అనేది కూడా చూడాలి. అయితే ఇదంతా కూడా చూసుకున్నట్లయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం టీ కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం చేపట్టడానికి కూడా ఒక వ్యూహాత్మక స్టెప్స్ అనేది తీసుకోవచ్చు. అయితే మనం గత కొన్ని కర్ణాటక ఎన్నిక ఫలితాల నుండి మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా అసలు కాంగ్రెస్ గురించి ప్రస్తావించిన కేసీఆర్ ఇప్పుడు అదే పదంగా ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడడం కూడా కాస్త చర్చాంశమైంది. ఎందుకంటే గతంలో అసలు దీని గురించి మాట్లాడడం అవసరమే లేదన్న కేసీఆర్ ఇప్పుడు ఇలా మాట్లాడడంతో కాస్త భయం పట్టుకుందంటూ కూడా రాజకీయంగా విశ్లేషకులు చెప్తున్న మాట. చూడాలి రాబోయే ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అయితే కర్ణాటక ఎన్నిక ఫలితాలే ఎగ్జాక్ట్ రిపీట్ అవుతాయి అని చెప్పేసి వీళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈసారి 100 పైగా సీట్లు సాధిస్తాం, హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పటికే అక్కడైతే మాత్రం అసంతృప్తి వాదులు అయితే బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇప్పటికే చాలా మంది అయితే ఉన్నారంటూ కూడా ఒక అంతర్గతంగా అయితే మనకు వినిపిస్తున్న మాటలు అయితే దీనికైతే వ్యూహాత్మకంగా ఒక స్టెప్ తీసుకుంటుంది. ఇలాంటి వాళ్ళతో కూడా మంతనాలు జరిపి ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే మాత్రం దీనికి కాంగ్రెస్ పార్టీకి బలం అవుతుంది అంటూ కూడా ఒక టీ కాంగ్రెస్ నేతలు అయితే యోచిస్తున్నారు. ఆ పనిలోనే వీరు ఒక స్టెప్ తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది.